సో మనం లాస్ట్ క్లాస్లో భారతదేశంలో నిరుద్యోగం గురించి మాట్లాడుకున్నామండి. నిరుద్యోగం అంటే ఏంటి, నిరుద్యోగుల గల రకాల గురించి మాట్లాడుకున్నాం. నిరుద్యోగం అంటే పని చేయగలిగే శక్తి ఉండి పని చేయాల్సిన అవసరం ఉండి పని దొరకకపోవడాన్ని నిరుద్యోగం అని మాట్లాడుకున్నాం. అలాగే నిరుద్యోగంలో రకాలలో ప్రత్యక్ష నిరుద్యోగం, ప్రచ్ఛన్న నిరుద్యోగం ముఖ్యమైనవి. ప్రచ్ఛన్న నిరుద్యోగాలకు మధ్య తేడా ఏంటంటే, ప్రత్యక్ష నిరుద్యోగంలో ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మనం ఐడెంటిఫై చేయగలం. కానీ ప్రచ్ఛన్న నిరుద్యోగంలో వాళ్ళు పని చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళు కూడా నిరుద్యోగులను మాట్లాడుకున్నామండి. అలాగే నిరుద్యోగపు అంచనాల గురించి మాట్లాడుకున్నాం. నిరుద్యోగపు అంచనాల కోసం ఎవరిని తీసుకుంటారు అంటే 15 నుంచి 59 ఇయర్స్ మధ్య జనాభాని తీసుకుంటారు. 15 నుంచి 59 ఇయర్స్ మధ్య జనాభాని శ్రామిక వర్గం అంటారని, వీరంతే పనిచేసే సామర్థ్యం ఉన్న వాళ్ళని అర్థం. ఈ పనిచేసే సామర్థ్యం ఉన్న వారిలో పని చేస్తున్న వారిని శ్రామిక జనాభా అంటారని, శ్రామిక వర్గం నుంచి శ్రామిక జనాభాని తీసేస్తే మిగిలిన వాళ్ళని నిరుద్యోగులని మాట్లాడుకున్నాం. నిరుద్యోగిత రేటు కోసం నిరుద్యోగుల సంఖ్య బై శ్రామిక వర్గం ఇంటూ 100 ఇది తీసుకొని మాట్లాడుకున్నామని మనం నిరుద్యోగం గురించి. అలాగే నిరుద్యోగ సంబంధించి 1963లో ఎంఎల్ దంతువాలా కమిటీని నియమించారని మాట్లాడుకున్నాం. అలాగే 1969లో ఎంఎల్ దంతువాలా కమిటీ, 1973లో బి భగవతి కమిటీని నియమించారు. భారతదేశంలో నిరుద్యోగాన్ని లెక్కించడానికి ప్రధానంగా ఏ పద్ధతి ద్వారా లెక్కిస్తున్నారంటే కరెంట్ డైలీ స్టేటస్ అని చెప్పాం మనం. అంటే రోజువారీ స్థితి నిరుద్యోగిత. ఈ రోజువారీ స్థితి నిరుద్యోగిత గురించి ఈ పద్ధతి ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి బి భగవతి కమిటీ 1973లో. అలాగే ఇక నిరుద్యోగానికి గల కారణాల గురించి కూడా మాట్లాడుకున్నాం మనం లాస్ట్ క్లాస్లో. నిరుద్యోగానికి గల కారణాలు ఏంటి? జనాభా పెరుగుదల, అవునా, సాంప్రదాయ విద్యా విధానం, వృత్తి విద్యలు ఆచరణాత్మక విద్యలు లేకపోవడం, ఎక్కువగా వ్యవసాయ రంగం మీద ఎక్కువగా భారతదేశంలో వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ఆధారపడటం వల్ల కావచ్చు. ఇట్లాంటి కారణాల గురించి మాట్లాడుకున్నాం మనం అండి లాస్ట్ క్లాస్లో. సో అది నిరుద్యోగం. ఇకపోతే మనకి మరొక టాపిక్, దానికి రిలేటెడ్ టాపిక్ అండి, పేదరికం, పావర్టీ అంటాం. పేదరికం మనందరికీ బాగా సుప్రచితమైనటువంటి పదం ఇది. పేదరికం, పావర్టీ అని పిలుస్తాం. పావర్టీ. భారతదేశం ధనిక దేశమా పేద దేశమా అంటే పేద దేశమే అని చెప్తారు చాలామంది. కానీ భారతదేశం ధనిక దేశమే, భారతీయులు పేదవాళ్ళు. భారతదేశం ధనిక దేశమే, భారతీయులే పేదవాళ్ళు అని చెప్తారు కొంతమంది. ఎందుకంటే భారతదేశంలో సంపాదన బాగానే ఉంది, కానీ ఉన్న సంపాదన అంతా ప్రజలందరిది కాదు. సంపాదించినటువంటి కొంతమందిదే మాత్రమే తప్ప ప్రజలందరి సంపాదన కాదు అది. సో మనం పేదరికం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీర్చుకోనటువంటి స్థితిని పేదరికం అని చెప్పాలి. కనీస అవసరాలను కూడా తీర్చుకోలేకపోవడాన్ని పేదరికం అని పిలవాలి. అంటే కనీస అవసరాలు తీరని స్థితి, కనీస అవసరాలు తీరని స్థితిని పేదరికం అని చెప్పాలి. పేదరికం కనీస అవసరాలు తీరని స్థితిని పేదరికం అని చెప్పాలి, అవునా. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించేటటువంటి అధికారిక సంస్థ NSSO. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించే అధికారిక సంస్థ NSSO వాళ్ళు లెక్కిస్తారు భారతదేశంలో పేదరికాన్ని. మరి నిరుద్యోగాన్ని లెక్కించేది ఎవరు? నిరుద్యోగాన్ని లెక్కించేది కూడా NSSOనే. NSSO మనం మాట్లాడుకున్నాం లాస్ట్ క్లాస్లో. NSSO అంటే ఏంటి NSSO అంటే నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ లేదా నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్ అని చెప్పచ్చు. జాతీయ నమూనా సర్వే వ్యవస్థ. ఈ జాతీయ నమూనా సర్వే వ్యవస్థ వాళ్ళు భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తారు. సో NSSO పేదరికాన్ని లెక్కిస్తుంది. పేదరికం అంటే కనీస అవసరాలు తీరనటువంటి స్థితి. పేదరికాన్ని లెక్కించేటటువంటి సంస్థ NSSO పేదరికాన్ని లెక్కిస్తుంది. NSSO
పేదరికాన్ని లెక్కిస్తుంది. పావర్టీ అని పిలుస్తాం మనం. సో ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు పేదరికాన్ని లెక్కిస్తారు. ఎన్ని సంవత్సరాలకు ఒకసారి? సంవత్సరానికా, లేకపోతే 5 సంవత్సరాలకా, లేదా 10 సంవత్సరాలకా, లేకపోతే నెలకా, లేకపోతే 15 సంవత్సరాలకా అంటే ఎన్ఎస్ఎస్ఓ సుమారుగా ప్రతి 5 ఏళ్ళకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తుంది. ఎన్ఎస్ఎస్ఓ సుమారు 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తుంది. 5 సంవత్సరాలకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తుంది సుమారుగా 5. మరి నిరుద్యోగాన్ని లెక్కించేది ఎన్ని ఏళ్ళకి ఒకసారి? నిరుద్యోగాన్ని లెక్కించేది కూడా సుమారుగా 5 సంవత్సరాలకు ఒకసారి. సో పేదరికం అంటే కనీస అవసరాలు కూడా తీరనటువంటి స్థితిని మనం పేదరికం అనాలి. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించే అధికారిక సంస్థ ఎన్ఎస్ఎస్ఓ, నేషనల్ శాంపిల్ సర్వే ఆఫీస్ లేదా ఆర్గనైజేషన్ వాళ్ళు భారతదేశంలో పేదరికాన్ని సుమారుగా 5 సంవత్సరాలకు ఒకసారి లెక్కిస్తారు. అవునా? సో మనం పేదరికం అంటే కనీస అవసరాలు తీరని స్థితి అని చెప్పాం కదా. మరి ఏంటి ఈ కనీస అవసరాలంటే? కనీస అవసరాలంటే ఏంటి? అవునా, మనము కనీస అవసరాలంటే మనందరికీ తెలిసినవి కూడు, గూడు, గుడ్డ. ఈ మూడింటిని మాత్రమే సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు కనీస అవసరాలని చెప్తారు. కానీ ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు కనీస అవసరాలంటే ఏం చెప్పారంటే, ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలు అనగా ఎన్ఎస్ఎస్ఓ ప్రకారం కనీస అవసరాలు అనగా ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం కనీస అవసరాలు అనగా ఒకటి చూడండి, ఆహారం ప్లస్ ఆహారేతర 5 అంశాలు, ఫుడ్ ప్లస్ నాన్ ఫుడ్ 5 ఆర్టికల్స్. ఆహారము ప్లస్ ఆహారేతర 5 అంశాలు, వీటిని తీసుకొని ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు సుమారుగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి కనీస అవసరాలను తీసుకొని భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తారు. ఏంటి ఆహారము ప్లస్ ఆహారేతర 5 అంశాలంటే, ఒకటి ఇల్లు లేదా గృహము, హౌసింగ్, గృహము. 2 బట్టలు. 3 పాదరక్షలు, ఫుట్వేర్ అంటారండి, చెప్పులు. 4 విద్య మరియు వ్యవస్థాపక వైద్య ఖర్చులు. అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇన్స్టిట్యూషనల్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అంటారు. విద్యా మరియు వ్యవస్థాపక వైద్య ఖర్చులు. ఇకపోతే 5 డ్యూరబుల్ గూడ్స్ అంటారండి, అంటే మన్నిక గల వస్తువులు అని అర్థం. డ్యూరబుల్ గూడ్స్ అంటారు. సో ఈ 5 ఆహారము ప్లస్ ఆహారేతర ఈ 5 అంశాలని పరిగణించి భారతదేశంలో ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు సుమారుగా 5 ఏళ్లకు ఒకసారి పేదరికాన్ని లెక్కిస్తారు. పేదరికం అంటే కనీస అవసరాలను కూడా పొందనటువంటి స్థితి, లేదా కనీస వినియోగం కూడా చేయనటువంటి స్థితి. మినిమం కన్జంప్షన్ అంటారు. మినిమం నీడ్స్ లేదా మినిమం కన్జంప్షన్. కనీస అవసరాలను కూడా పొందలేనటువంటి స్థితి, లేదా కనీస వినియోగం కూడా చేయనటువంటి స్థితి. దీనిని పేదరికం అని చెప్పాలి మనం. సో పేదరికం కోసం ఆహారము ప్లస్ ఆహారేతర 5 అంశాలను తీసుకొని పేదరికాన్ని లెక్కిస్తారు ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు సుమారుగా ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి. ఎన్ఎస్ఎస్ఓని ఎప్పుడు స్టార్ట్ చేశారు గుర్తుపట్టాలి. ఎన్ఎస్ఎస్ఓని 1950లో ప్రారంభించారండి. ఢిల్లీలో ఉంది ఎన్ఎస్ఎస్ఓ. 1950లో ఢిల్లీలో స్థాపించారు.
నేషనల్ శాంపిల్ సర్వే ఆర్గనైజేషన్, జాతీయ నమూనా సర్వే వ్యవస్థ అంటారు. సో ఈ జాతీయ నమూనా సర్వే వ్యవస్థని 1950లో ఢిల్లీలో స్టార్ట్ చేశారు. న్యూఢిల్లీలో ఉందండి ఇది ఎన్ఎస్ఎస్ఓ. సో ఎన్ఎస్ఎస్ఓ సుమారుగా 5 ఏళ్లకు ఒకసారి భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తుంది. అవునా? ఒకసారి ఈ ప్రశ్న వినండి. భారతదేశంలో నిరుద్యోగాన్ని ప్రకటించే సంస్థ అని అడిగాడు. ఆప్షన్ ఏ ఎన్ఎస్ఎస్ఓ, ఆప్షన్ బి ప్లానింగ్ కమిషన్, ఆప్షన్ సి సిఎస్ఓ, ఆప్షన్ డి సెన్సస్ ఆఫ్ ఇండియా అని ప్రశ్న అడిగాడు అనుకోండి. ఆన్సర్ ఏమవుతుంది? ప్రణాళికా సంఘం, ప్లానింగ్ కమిషన్ అవుతుంది. భారతదేశంలో నిరుద్యోగాన్నైనా పేదరికాన్నైనా లెక్కించే సంస్థ మాత్రం ఎన్ఎస్ఎస్ఓనే, కానీ ప్రకటించే సంస్థ మాత్రం ప్లానింగ్ కమిషన్. అంటే ఒక లెక్కించే బాధ్యత మాత్రమే ఎన్ఎస్ఎస్ఓ వాళ్ళు తీసుకుంటారు. ఆ లెక్కించినటువంటి సమాచారం అంతా సక్రమంగా ఉందా లేదా, సరైంది కాదా అవునా అని ధృవీకరించుకొని దాన్ని ప్రకటించేటటువంటి బాధ్యత మాత్రం ప్లానింగ్ కమిషన్. అంటే భారతదేశంలో పేదరికాన్ని లెక్కించేది ఎన్ఎస్ఎస్ఓ, కానీ ప్రకటించేది మాత్రం ప్లానింగ్ కమిషన్. ప్రకటించే సంస్థ లెక్కించేది మాత్రం ఎన్ఎస్ఎస్ఓ, ప్రకటించే సంస్థ మాత్రం ప్లానింగ్ కమిషన్, పిసి. ప్లానింగ్ కమిషన్ వాళ్ళు ప్రకటిస్తారు. 2014 తర్వాత ప్లానింగ్ కమిషన్ లేదు కాబట్టి నీతి ఆయోగ్ వాళ్ళు ప్రకటిస్తారని చెప్పచ్చు. అవునా? ఇకపోతే పేదరికం 2 రకాలండి. పేదరికం 2 రకాలు, పావర్టీ 2 రకాలు. పేదరికం అంటే కనీస అవసరాలను కూడా తీరనటువంటి స్థితిని మనం పేదరికం అన్నాం. పేదరికం 2 రకాలు, పావర్టీ. పేదరికం 2 రకాలు. ఒకటి అబ్సల్యూట్ పావర్టీ అంటే నిరపేక్ష పేదరికం. అబ్సల్యూట్ పావర్టీ నిరపేక్ష పేదరికం. 2 సాపేక్ష పేదరికం, రిలేటివ్ పావర్టీ. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ అండ్ రిలేటివ్ పావర్టీ అని పిలుస్తారు. నిరపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలను కూడా తీర్చుకోలేనటువంటి స్థితిని నిరపేక్ష పేదరికం అని పిలవాలి. మనం సాధారణంగా పేదరికం అంటే ఏం చెప్తామో నిరపేక్ష పేదరికం అన్నా కానీ అదే చెప్పాలి. అవునా? సాధారణంగా నిరుద్యోగం అని అడిగితే అనైచ్ఛిక నిరుద్యోగం. మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, అన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పుకున్నాం. సాధారణ స్థితి నిరుద్యోగం అని అడిగితే ప్రత్యక్ష నిరుద్యోగం. ఈ తేడా గుర్తుపట్టాలి. సాధారణ స్థితి యూజువల్ స్టేటస్ అన్ఎంప్లాయ్మెంట్ అని అడిగితే అది ఓపెన్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ప్రత్యక్ష నిరుద్యోగం. అవును? అలా కాకుండా సాధారణంగా నిరుద్యోగం అని అడిగాడు అనుకోండి, యూజువల్లీ అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అంటే అనైచ్ఛిక నిరుద్యోగం. సాధారణంగా నిరుద్యోగం అంటే అనైచ్ఛిక నిరుద్యోగం. సాధారణ స్థితి నిరుద్యోగం అంటే ప్రత్యక్ష నిరుద్యోగం. అలాగే సాధారణంగా పేదరికం అంటే నిరపేక్ష పేదరికం అని చెప్పాలి. అవునా? అబ్సల్యూట్ పావర్టీ అని అర్థం, దీని అర్థం ఖచ్చితంగా పేదరికం అని అర్థం. సాపేక్ష పేదరికం అంటే ఇది ఖచ్చితంగా పేదరికం కాదు, అలా అని పేదరికం కాకుండా కూడా కాదు. ఖచ్చితంగా పేదరికం అంటే నిరపేక్ష పేదరికం. సాధారణంగా పేదరికం అంటే నిరపేక్ష పేదరికం. ఒకసారి రెండింటికి తేడా చూద్దాం. సాపేక్ష పేదరికానికి నిరపేక్ష పేదరికానికి ఒకసారి తేడా తెలిస్తే సాపేక్ష పేదరికం అంటే ఏంటో నిరపేక్ష పేదరికం అంటే ఏంటో తెలుస్తుంది మనకి. సాధారణంగా పేదరికం అంటే నిరపేక్ష పేదరికం. అవునా? సాధారణంగా నిరుద్యోగం అంటే అనైచ్ఛిక నిరుద్యోగం, అన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్ అని చెప్పాలి. అన్వాలంటరీ అన్ఎంప్లాయ్మెంట్. సో మనం ఇప్పుడు నిరపేక్ష పేదరికానికి సాపేక్ష పేదరికానికి తేడా చూద్దాం. నిరపేక్ష పేదరికం నిరపేక్ష అంటే అబ్సల్యూట్ అని అర్థం. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం.
నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. చూడండి, నిరపేక్ష పేదరికం అంటే సాధారణంగా పేదరికం అంటే ఏదో దాన్ని నిరపేక్ష పేదరికం అంటారని చెప్పాం. అంటే కనీస అవసరాలను కూడా పొందలేనటువంటి స్థితిని నిరపేక్ష పేదరికం అని చెప్పాలి. కానీ సాపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలు తీరుతాయి కానీ జీవన ప్రమాణ స్థాయిని బట్టి పేదరికాన్ని లెక్కిస్తే దాన్ని సాపేక్ష పేదరికం అని చెప్పాలి. నిరపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలు తీరనటువంటి స్థితి. కనీస అవసరాలనే అసలు తీరం. సాపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలు తీరినప్పటికీ, అంటే కనీస అవసరాలు తీరుతాయి కానీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు తక్కువ స్థాయిలో తీరాయి అనుకోండి. అలా పక్క వాళ్ళతో కంపేర్ చేసి తక్కువ స్థాయిలో పేదరికం కనీస అవసరాలు తీరితే దాన్ని సాపేక్ష పేదరికం అనాలి. ఉదాహరణకి చూడండి, ఏబిసి అనేటటువంటి ఒక ముగ్గురు వ్యక్తులు ఉన్నారనుకోండి. మనకి కనీస అవసరాలు తెలుసు కదా ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం. ఏంటి ఎన్ఎస్ఎస్ఓ వారి ప్రకారం కనీస అవసరాలు అంటే ఆహారము ప్లస్ ఆహారేతర 5 అంశాలు. 5 అంశాలను తీసుకుందాం. ఉదాహరణకి ఫుట్వేర్ తీసుకోండి, పాదరక్షలు తీసుకోండి. పాదరక్షలు మిస్టర్ ఏ పాదరక్షల కోసం 1000 రూపాయలు ఖర్చు పెడతాడు అనుకుందాం. ఇతను ఒక 100 రూపాయలు ఖర్చు పెడతాడు అనుకుందాం. అసలు ఇతనికి పాదరక్షలే లేవు అనుకోండి ఉదాహరణకి. అలాగే బట్టలు, మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఎక్కువగా బట్టలు కొనుక్కునే స్థితి లేదు. ఇతను బట్టల కోసం 2000 ఖర్చు పెడతాడు అనుకోండి. ఇతను 500 రూపాయలు ఖర్చు పెడతాడు అనుకోండి. ఇతనికి అసలు బట్టలే లేవు. అంటే బట్టలే లేవంటే బట్టలు వేసుకోలేదని కాదు, వేరే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర బట్టలు తీసుకుని వేసుకుంటున్నాడని అర్థం. అలాగే విద్యా వైద్య ఖర్చులు అనుకుందాం. విద్య ప్లస్ వైద్యం అనుకోండి, విద్యా వైద్యం. ఇతను విద్యా వైద్యం కోసం 1,00,000 రూపాయలు ఖర్చు పెడతాడు అనుకోండి ఉదాహరణకి. అక్షరాల 1,00,000 రూపాయలు. ఇతను మిస్టర్ బి 10,000 రూపాయలు ఖర్చు పెడతాడు అనుకోండి. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నాడు, ఏదైనా అవసరం వచ్చినా సరే గవర్నమెంట్ హాస్పిటల్కే తీసుకెళ్తారు కాబట్టి 10,000 రూపాయలు అనుకోండి. ఇతనికి అసలు ఇతని పిల్లలకి చదువు కానీ ఏదైనా అవసరమైతే హాస్పిటల్కి కానీ తీసుకెళ్ళే స్తోమత లేదు. ఇప్పుడు వీళ్ళలో పేదవాళ్ళు ఎవరు వీళ్ళల్లో పేదవాడు? మనం అందరికీ తెలుసు మిస్టర్ సి అని. ఇతడికి కనీస అవసరాలు తీరాయా? తీరలేదు కాబట్టి వీడు పేదవాడు అనుకుందాం. మరి వీడికి కనీస అవసరాలు తీరాయి కదా, మరి వీడు పేదవాడేనా మిస్టర్ బి? ఇతను కూడా పేదవాడే. ఇతనికి కనీస అవసరాలు తీరాయి కానీ మిస్టర్ ఏతో పోల్చుకొని చూసుకున్నప్పుడు మిస్టర్ ఏ తీర్చుకున్న కనీస అవసరాల స్థాయి కన్నా మిస్టర్ బి కనీస అవసరాల స్థాయి తక్కువ. ఇట్లా పక్క వాళ్ళతో కంపేర్ చేసి పేదరికాన్ని లెక్కిస్తే దాన్ని సాపేక్ష పేదరికం అనాలి. అసలు కనీస అవసరాలే తీరకపోతే నిరపేక్ష పేదరికం అని చెప్పాలి. అసలు కనీస అవసరాలే తీరలేదు, అబ్సల్యూట్ పావర్టీ. కనీస అవసరాలు తీరాయి కానీ ఇంబ్యాలెన్సెస్, అసమానతలతో తీరాయి. అవునా? అంటే పై స్థాయి వాళ్ళతో పోల్చుకొని కింది స్థాయి వాళ్ళ యొక్క స్థాయి ఎలా ఉందో లెక్కిస్తే దాన్ని రిలేటివ్ పావర్టీ అని పిలవాలి. అంటే సాపేక్ష పేదరికం అనాలి. సో నిరపేక్ష పేదరికం, సాపేక్ష పేదరికం. మరి భారత్లో ఏ పేదరికం ఉంది? రెండిట్లో. భారత్లో ఉన్నటువంటి పేదరికం నిరపేక్ష పేదరికమా, సాపేక్ష పేదరికమా? రెండూ ఉన్నాయి. కానీ రెండిట్లో ఏ పేదరికం ఎక్కువ అని అడిగితే నిరపేక్ష పేదరికమే ఎక్కువ. భారత్లో ఉన్న పేదరికం నిరపేక్ష పేదరికం. భారత్లో ఉన్న పేదరికం, భారత్లో ఉన్నటువంటి పేదరికం నిరపేక్ష పేదరికం అని చెప్పాలి. నిరపేక్ష పేదరికం అంటే నిరపేక్ష, అబ్సల్యూట్ పావర్టీ. అంటే కనీస అవసరాలు తీర్చుకోలేనటువంటి వాళ్ళే ఎక్కువ. సాపేక్ష పేదరికం కూడా ఉంది కానీ సాపేక్ష పేదరికం కన్నా తీవ్ర స్థాయిగా నిరపేక్ష పేదరికం ఉంది. అవునా? కాబట్టి గుర్తుపట్టగలగాలి. నిరపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలను కూడా తీర్చుకునేటువంటి స్థితిని నిరపేక్ష పేదరికం అని చెప్పాలి.
సాపేక్ష పేదరికం అంటే కనీస అవసరాలు తీరుతాయి, కానీ కింది స్థాయి వాళ్ళని పై స్థాయి వాళ్ళతో పోల్చి చూసి పేదరికాన్ని లెక్కిస్తే దాన్ని సాపేక్ష పేదరికం అనాలి. సో భారత్లో ఉన్నటువంటి పేదరికం ఏది అంటే నిరపేక్ష పేదరికమే. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉండే పేదరికం ఏది అని అడిగాడు అనుకోండి, అప్పుడు కూడా నిరపేక్ష పేదరికమే అని చెప్పాలి. అవును, అభివృద్ధి చెందుతున్న దేశాలు, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే కదా, కాబట్టి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉన్న పేదరికం ఏది అంటే నిరపేక్ష పేదరికం. భారత్లో ఉన్న పేదరికం ఏది అన్నా నిరపేక్ష పేదరికమే. మరి సాపేక్ష పేదరికం ఎక్కడ ఉంటుంది? అభివృద్ధి చెందిన దేశాలలో ఉంటుంది సాపేక్ష పేదరికం అనేది. సాపేక్ష పేదరికం అనేది అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కనిపించినటువంటి పేదరికం. ఎందుకంటే సాపేక్ష పేదరికం అనేది ఆదాయ అసమానతల ద్వారా లెక్కించినటువంటి పేదరికం. అందుకనే భారతదేశంలో నిరపేక్ష పేదరికం ఉందా లేదా సాపేక్ష పేదరికం ఉందా అని అడిగితే నిరపేక్ష పేదరికమే ఉందని చెప్పాలి. సాపేక్ష పేదరికం ఏ దేశాల్లో ఉంటుంది అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో మనకి సాపేక్ష పేదరికం కనిపిస్తుంది, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో నిరపేక్ష పేదరికం కనిపిస్తుంది. సో భారత్లో ఉన్నటువంటి పేదరికం నిరపేక్ష పేదరికం, అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఉండేటటువంటి పేదరికం సాపేక్ష పేదరికం. అవునా? మరి ఇప్పుడు నిరపేక్ష పేదరికం ఉంది. నిరపేక్ష పేదరికం అంటే ఏంటి? కనీస అవసరాలను కూడా తీరనటువంటి స్థితి. మరి కనీస అవసరాలు తీరాయనుకోండి, నిరపేక్ష పేదరికం ఉంటుందా? ఉండదు. అవునా? మరి సాపేక్ష పేదరికం అదృశ్యం అవ్వాలంటే ఏం చేయాలి? సాపేక్ష పేదరికంలో ఆల్రెడీ కనీస అవసరాలు తీరాయి, కానీ వాడు కూడా పేదవాడుగానే పరిగణించబడుతున్నాడు. మరి అలాంటప్పుడు సాపేక్ష పేదరికం అదృశ్యం అవ్వాలంటే ఆదాయ అసమానతలు తగ్గాలి, ఇన్కమ్ ఇంబ్యాలెన్సెస్. ఆదాయ అసమానతలు ఎప్పుడైతే తగ్గుతాయో, అందరూ పలక ఎక్కితే మోసేది ఎవడవా? అవునా? అందరూ ఒకేలా ఉన్నారనుకోండి. కొంతమంది ఏమంటారంటే అంతరాలు లేని భారతదేశాన్ని చూడాలంటారు కొంతమంది ఆర్థికవేత్తలు. అవునా? అంటే ఏంటి? అందరూ ఒకేలా ఉండాలి, ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఆదాయాలలో అసమానతలు ఉండకూడదు అని చెప్తారు మరికొంతమంది ఏమంటారంటే అందరూ పలక ఎక్కితే మోసేది ఎవడు అంటారు కొంతమంది. నా దగ్గర డబ్బు ఉంది 1,00,000 కోట్లు, నీ దగ్గర 1,00,000 కోట్లు ఉంది, నేను నీ ఇంటికి పనికి రమ్మంటే వస్తానా? రాను కదా. మన ఇద్దరి దగ్గర ఒకే రకమైన ఆదాయం ఉన్నప్పుడు. అందుకనే సాపేక్ష పేదరికం ఎప్పుడు అదృశ్యమవుతుందంటే, ఎప్పుడు అదృశ్యమవుతుంది? ఆదాయ అసమానతలు వ్యత్యాసాలు తగ్గినప్పుడు. నిరపేక్ష పేదరికం ఎప్పుడు అదృశ్యమవుతుంది? కనీస అవసరాలు తీరినప్పుడు. కనీస అవసరాలు తీరితే నిరపేక్ష పేదరికం మాయమవుతుంది. అవునా? సాపేక్ష పేదరికమేమో ఆదాయాలలో వ్యత్యాసాలు ఎప్పుడైతే తగ్గుతాయో అప్పుడు సాపేక్ష పేదరికం అదృశ్యమవుతుంది. కాబట్టి పేదరికంలో ముఖ్యంగా భారతదేశంలో అధికంగా ఉన్నటువంటి పేదరికం ఏది అని అడిగితే నిరపేక్ష పేదరికం అని చెప్పాలి. నిరపేక్ష పేదరికం, అబ్సల్యూట్ పావర్టీ అని చెప్పాలి. అవునా? భారత్లో పేదరికాన్ని ఎన్ని నెలలకు ఒకసారి లెక్కిస్తారు అని చెప్పారు మనం? 5 ఏళ్ళకి ఒకసారి లెక్కిస్తారు. మరి నెలకు లెక్కిస్తారా, సంవత్సరానికి లెక్కిస్తారా? అంటే భారతదేశంలో పేదరికాన్ని ఆదాయాన్ని బట్టి లెక్కిస్తారా, వినియోగాన్ని బట్టి లెక్కిస్తారా? ఇది గుర్తుపట్టగలగాలి ముందు. భారతదేశంలో పేదరికాన్ని లెక్కించేది ఆప్షన్ ఏ ఆదాయాన్ని బట్టి, ఆప్షన్ బి ఆస్తులను బట్టి, ఆప్షన్ సి ఖర్చును బట్టి, ఆప్షన్ డి పైవేవి కావు. ఆన్సర్ ఏదప్పుడు? భారతదేశంలో పేదరికాన్ని లెక్కించేది ఎలా లెక్కిస్తారు? ఖర్చును బట్టి, వినియోగాన్ని బట్టి. మనం ఇందాకే చెప్పాం, నిరపేక్ష పేదరికం అంటే ఆదాయేతర అంశాల ద్వారా లెక్కించే పేదరికం. సాపేక్ష పేదరికం అంటే ఆదాయాల వ్యత్యాసాల ద్వారా లెక్కించే పేదరికం. కాబట్టి రెండిటికి మనం తేడా గుర్తుపట్టగలగాలి. అవునా? భారత్లో పేదరికాన్ని లెక్కించేది వినియోగాన్ని బట్టి లెక్కిస్తారు. భారత్లో పేదరికాన్ని వినియోగాన్ని బట్టి లెక్కిస్తారు. వినియోగాన్ని బట్టి అంటే వినియోగాన్ని చేయగలిగేటటువంటి శక్తిని బట్టి లెక్కిస్తారు. భారత్లో పేదరికాన్ని వినియోగాన్ని బట్టి లేదా వినియోగం చేయగలిగే శక్తిని బట్టి లెక్కిస్తారు. సో భారతదేశంలో ఇప్పుడు మనం పేదరికాన్ని లెక్కించాలంటే ఏం కావాలి మనకి? పేదరికపు రేఖ కావాలి మనకి. పావర్టీ లైన్ అంటారు. అవునా? పావర్టీ లైన్. పేదరికపు రేఖను తయారు చేసినటువంటి ఆర్థికవేత్తలు పేదరికపు రేఖ, పావర్టీ లైన్, పేదరికపు రేఖను తయారు చేసిన ఆర్థికవేత్తలు పేదరికపు రేఖను తయారు చేసిన ఆర్థికవేత్తలు
ఎందుకంటే పేదరికాన్ని లెక్కించాలంటే ఖచ్చితంగా మనకి పావర్టీ లైన్ తెలియాలి. సో పేదరికపు రేఖను తయారు చేసినటువంటి ఆర్థికవేత్తలు దండేకర్ మరియు రద్. దండేకర్ మరియు రద్దులు పేదరికపు రేఖను తయారు చేశారు. వీళ్ళు 1960వ సంవత్సరంలో భారత్లో పేదరికం అనే ఒక గ్రంథం రాశారు. భారత్లో పేదరికం పావర్టీ ఇన్ ఇండియా. పావర్టీ ఇన్ ఇండియా భారత్లో పేదరికం అనేటటువంటి ఒక గ్రంథాన్ని తయారు చేశారండి. ఈ గ్రంథంలోనే పేదరికపు రేఖను తయారు చేశారు. అవునా, పేదరికపు రేఖను తయారు చేసి ఈ పేదరికపు రేఖ సహాయంతోనే భారతదేశంలో పేదరికాన్ని లెక్కించారు. ఎలా లెక్కించారు? సో 1960లో భారత్లో పేదరికం అనే గ్రంథాన్ని రాశారండి. పావర్టీ ఇన్ ఇండియా అనేటటువంటి ఒక గ్రంథాన్ని రాశారు. వీళ్ళే కాదండి, మనకి చాలామంది ఆర్థికవేత్తలు చాలా గ్రంథాలు రాశారు. మనం ఆ గ్రంథాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం. నోట్ చేసుకోండి గ్రంథాలు, ఆర్థికవేత్తలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి గ్రంథాల గురించి. మొట్టమొదట వెల్త్ ఆఫ్ నేషన్స్ గ్రంథం రాసుకోండి. వెల్త్ ఆఫ్ నేషన్స్ కొంతమంది ఆర్థికవేత్తలు రాసినటువంటి గ్రంథాలు. వెల్త్ ఆఫ్ నేషన్స్ గుర్తుపట్టాలి. వెల్త్ ఆఫ్ నేషన్స్, వెల్త్ ఆఫ్ నేషన్స్. ఆడమ్ స్మిత్ కొన్ని గ్రంథాల గురించి మాట్లాడుకుందాం. ఆడమ్ స్మిత్ వెల్త్ ఆఫ్ నేషన్స్. ఆడమ్ స్మిత్ ఏమని పిలుస్తారంటే ఫాదర్ ఆఫ్ ఎకనామిక్స్ అని పిలుస్తారు. అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు ఆడమ్ స్మిత్ని. వెల్త్ ఆఫ్ నేషన్స్ ఇది రచించినటువంటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. ఈయన్ని అర్థశాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. అంటే అర్థశాస్త్రానికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చినటువంటి ఆర్థికవేత్త ఆడమ్ స్మిత్. అందుకని ఆడమ్ స్మిత్ని అర్థశాస్త్ర పితామహుడుగా పిలుస్తారు. అవునా. ఇకపోతే నెక్స్ట్ రెండవది చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ రెండవ గ్రంథం చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ రాసుకోవాలండి. గ్రంథాలు ముఖ్యమైనటువంటి గ్రంథాలు. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ ఏకే సేన్ అమర్త్య సేన్ అంటారండి. వీళ్ళనే అమర్త్య కుమార్ సేన్. కే అంటే కుమార్, అమర్త్య సేన్. చాయిస్ ఆఫ్ టెక్నిక్స్ అమర్త్య కుమార్ సేన్ మన భారతీయ ఆర్థికవేత్త. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఆయనకి 1998లో. ఇది కూడా రాసుకోండి పక్కన. 1998లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. నోబెల్ ప్రైజ్ గ్రహీత. అర్థశాస్త్రం నుంచి నోబెల్ ప్రైజ్ తీసుకున్నటువంటి మొట్టమొదటి భారతీయుడు మరియు మొట్టమొదటి ఆసియా ఖండం వాసి అమర్త్య కుమార్ సేన్. అవునా, అమర్త్య కుమార్ సేన్ ఈయనకే వచ్చిందండి. అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే 1998లో అమర్త్య కుమార్ సేన్కి వచ్చింది. భారతదేశం నుంచి ఇప్పటి వరకు 9 మంది నోబెల్ ప్రైజులు తీసుకున్నారు. ఈ 9 మందిని తీసుకున్నటువంటి నోబెల్ ప్రైజుల్లో ఈయన 6వ వాడు. మొన్న ఈ మధ్య కొత్తగా అభిజిత్ రే ఈయన కూడా వచ్చింది, వెస్ట్ బెంగాల్ ఆయన. సో ఆయన కూడా అర్థశాస్త్రంలోనే వచ్చింది. కానీ మొట్టమొదట అర్థశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ వచ్చింది ఎవరికి అంటే అమర్త్య కుమార్ సేన్ అని చెప్పాలి. అలాగే మరొక గ్రంథం రాసుకోండి. మరొక గ్రంథం రాసుకోండి. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. మనకి పావర్టీ ఇన్ ఇండియా తెలుసు కదా ఎవరో. పావర్టీ ఇన్ ఇండియా దండేకర్ మరియు రద్. ఈ గ్రంథం కూడా అక్కడ యాడ్ చేసుకోండి. పావర్టీ ఇన్ ఇండియా దండేకర్ మరియు రద్. ఈ గ్రంథాలతో పాటుగా పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్
and British rule. Poverty and British rule in India. Poverty and British rule in India. Dadabhai Naoroji. దాదాబాయ్ నౌరోజీ గుర్తుపట్టగలగాలి. పావర్టీ అండ్ బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా. అవునా? అలాగే నెక్స్ట్ మనకి ఎకానమీకి సంబంధించి మరొక గ్రంథం, ఎకానమీకి సంబంధించినటువంటి మరొక గ్రంథం జనరల్ థియరీ ఆఫ్ మనీ వేజెస్ అండ్ ఇంట్రెస్ట్. జనరల్ థియరీ ఆఫ్ మనీ వేజెస్ అండ్ ఇంట్రెస్ట్, జేఎం కీన్స్. జనరల్ థియరీ ఆఫ్ మనీ వేజెస్ అండ్ ఇంట్రెస్ట్, జేఎం కీన్స్. దీన్ని తెలుగులో సాధారణ సిద్ధాంతం అంటారు. సాధారణ సిద్ధాంతం అంటారు. జేఎం కీన్స్ అర్థశాస్త్రానికి ఆడమ్ స్మిత్ తర్వాత అతిపెద్ద ప్రాముఖ్యత తీసుకొచ్చినటువంటి ఆర్థికవేత్త. అందుకనే జేఎం కీన్స్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్ అని పిలుస్తారు. అది కూడా గుర్తుపట్టగలగాలి. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎకనామిక్స్, ఆధునిక అర్థశాస్త్ర పితామహుడు అంటారు. సో జేఎం కీన్స్ గురించి కూడా రాయండి. సో ఇక మనకి ముఖ్యమైనటువంటి గ్రంథాలు ఇవి. అవునా? అలాగే ఏషియన్ డ్రామా మరొక గ్రంథం రాయండి. ఏషియన్ డ్రామా మరొక గ్రంథం అండి ఇది. ఏషియన్ డ్రామా గున్నార్ మిర్దాల్ ఇవి కొంతమంది రాసినటువంటి ఆర్థికవేత్తలండి. గున్నార్ మిర్దాల్, ఏషియన్ డ్రామా. సో ఇట్లా చాలామంది ఆర్థికవేత్తలు అర్థశాస్త్రంలో ఉన్నటువంటి కొన్ని రకాల విభాగాల మీద కృషి చేశారు. సో మరి పావర్టీని మనం లెక్కించాలంటే భారతదేశంలో లెక్కించేది ఏ రకమైనటువంటి పేదరికం అని చెప్పాం మనం? అవునా? నిరపేక్ష పేదరికం అని చెప్పాం. భారతదేశంలో లెక్కించినటువంటి పేదరికం నిరపేక్ష పేదరికం అని చెప్పాం. మరి నిరపేక్ష పేదరికమైన సాపేక్ష పేదరికమైన పేదరికాన్ని లెక్కించడానికి ఒక పేదరికపు రేఖ కావాలి. ఈ పేదరికపు రేఖను తయారు చేసినటువంటి ఆర్థికవేత్తలు దండేకర్ మరియు రద్ అని మనం చెప్పాం ఆల్రెడీ. సో 1960లో దండేకర్ మరియు రద్దులు పావర్టీ లైన్ తయారు చేసి 1961లో అంటే 1961లో భారత్లో పేదరికాన్ని లెక్కించారు. 1961లో దండేకర్ మరియు రద్దులు ఎలా లెక్కించారో చూడండి. దండేకర్ మరియు రద్దులు భారత్లో పేదరికాన్ని లెక్కించారు. ఎలా లెక్కించారు? గ్రామాలలో అయితే 15 రూపాయలు, పట్టణాలలో అయితే అర్బన్ ఏరియాస్, గ్రామాలలో అయితే 15 రూపాయలు, పట్టణాలలో అయితే 22 రూపాయల 50 పైసలు. 22 రూపాయల 50 పైసలు. గ్రామాలలో అయితేనేమో 15 రూపాయలు, పట్టణాలలో అయితేనేమో 22 రూపాయల 50 పైసలు,
కనీస వినియోగాన్ని ఒక నెలకు కనీస వినియోగంగా తీసుకొని భారతదేశంలో పేదరికాన్ని లెక్కించారు. ఏంటి 15 రూపాయలు, ఈ 22 రూపాయల 50 పైసలు అంటే ఒక వ్యక్తి నెలకు తన మీద తాను చేసుకునేటటువంటి ఖర్చు, ఇదే పేదరికపు రేఖ విలువ. దీన్నే పేదరికపు రేఖ విలువగా భావించారు. అంటే ఎలా భావించారు? ఇదిగో చూడండి, గ్రామాలు తీసుకోండి. గ్రామాల్లో ఎంత అని చెప్పారు? 15 రూపాయలు. 15 రూపాయలు ఇది పేదరికపు రేఖ. ఈ 15 రూపాయల కంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరూ కూడా బిలో పావర్టీ లైన్. 15 రూపాయలు అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరూ కూడా అబవ్ పావర్టీ లైన్. అది దాని అర్థం అక్కడ. అంటే 15 రూపాయల కన్నా తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరూ బిలో పావర్టీ లైన్కి, 15 రూపాయల కంటే ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరూ కూడా అబవ్ పావర్టీ లైన్కి చెందుతారని 1960లో పావర్టీ ఇన్ ఇండియా అనే గ్రంథంలో పావర్టీ లైన్ని కనుక్కొని, ఆ కనుక్కున్నటువంటి పావర్టీ లైన్తో 1961లో పావర్టీ లైన్ని కనుక్కోవటం అంటే ఎలా గీశారు? ఏమన్నా తీసుకొచ్చి స్కేల్ తీసుకొచ్చి ఒక లైన్ గీసుకుంటే పావర్టీ లైనా? కాదు కదా. ఒక మనిషి కనీస అవసరాలు తీర్చుకోవడానికి కోసం ఎంతైతే ఖర్చు పెట్టాలో దాన్ని అంచనా వేసి మొత్తం సర్వే చేసి మనిషి ఒక కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఎంతైతే డబ్బు అవసరం అవుతుందో దాన్ని మొత్తాన్ని అంచనా వేసి పావర్టీ లైన్ని కనుక్కున్నారు. గ్రామాలలోనూ పట్టణాలలోనూ ఒకే రకమైనటువంటి ఖర్చులు ఉండవు కాబట్టి గ్రామాలలో అయితేనేమో ఇంత, పట్టణాల్లో అయితేనేమో ఇంత అని పేదరికాన్ని లెక్కించడం కోసం ఆ పేదరికపు రేఖ విలువలు తీసుకొని లెక్కిస్తే భారత్లో పేదరికం 41% ఉంది. భారత్లో పేదరికం 1961 నాటికి భారత్లో పేదరికం 1961 నాటికి భారత్లో పేదరికం 40%. 1961 నాటికి భారత్లో పేదరికం 40% ఉందండి. 40% అంటే 40% మంది భారతీయులు పేదరికంలోనే ఉన్నారు 1961 నాటికి. దండేకర్ మరియు రద్దులు రూపొందించినటువంటి పేదరికపు రేఖ సహాయంతో పేదరికాన్ని లెక్కిస్తే భారతదేశంలో 1961 నాటికి సుమారుగా 40% మంది పేదరికంలోనే ఉన్నారు. అవునా? సో ఇలా 1961లో పేదరికపు రేఖని తయారు చేసి పేదరికాన్ని లెక్కించారు. ఇక ఆ తర్వాత ప్రణాళిక సంఘం వాళ్ళు ఈ దండేకర్ మరియు రద్దులు రూపొందించినటువంటి పేదరికకి కొన్ని మార్పులు సవరణలు చేసి ఏం చేశారు? మార్పులు సవరణలు అంటే దండేకర్ మరియు రద్దులు రూపొందించినటువంటి పేదరికపు రేఖకి కొన్ని మార్పులు సవరణలు చేసి ఆహారాన్ని ప్రధాన కనీస అవసరంగా పరిగణించి ఒకసారి 1979 అంటే ఎన్నో పంచవర్ష ప్రణాళిక గుర్తుపట్టాలి. ఇంతకుముందు విన్న వాళ్ళు అయితే తెలుస్తుంది. 1979లో అవునా? సో 1979లో వైకే అలగ్ కమిటీని నియమించారు. వైకే అలగ్ కమిటీ. ఈ కమిటీ ఏం చేసిందంటే దండేకర్ మరియు రద్దులు రూపొందించినటువంటి పేదరికపు రేఖకి కొన్ని సవరణలు చేసింది, మార్పులు చేసింది. తీసేయకుండా పూర్తిగా కొన్ని సవరణలు చేసి పేదరికపు రేఖ విలువని కాస్త మార్చింది. ఎలా మార్చిందంటే 1979లో వైకే అలగ్ కమిటీ ఇచ్చినటువంటి సూచనల ప్రకారం గ్రామాలలో అయితే 2400 క్యాలరీలు, కేజీలు కాదు క్యాలరీలు, పట్టణాలలో అయితే 2100 క్యాలరీలు, సగటున 2300 క్యాలరీలు, సగటున 2300 క్యాలరీలు. గ్రామాలలో అయితేనేమో 2400 క్యాలరీలు, పట్టణాలలో అయితేనేమో 2100 క్యాలరీలు, సగటున 2300 క్యాలరీల శక్తినివ్వగలిగే ఆహార పదార్థాలని ఒక రోజుకి ఒక వ్యక్తి తీసుకుంటే వాడు పేదవాడు కాదు, తీసుకోకపోతే వాడు పేదవాడు. ఈజ్ ఎ పావర్టీ. అవునా? ఈజ్ ఎ పూర్. ఎట్లా ఈజ్ ఎ పూర్ అనేది ఎట్లా చెప్తాం మనం? గ్రామాల్లో అయితే 2400 క్యాలరీలు, పట్టణాల్లో అయితేనేమో 2100 క్యాలరీలు,
శక్తినివ్వగలిగే ఆహార పదార్థాలని ఒక వ్యక్తి ఒక రోజుకు తీసుకుంటే వాడు పేదవాడు కాదు అని నిర్ణయించి వైకే అలగ్ కమిటీ ఇచ్చిన సూచనల ప్రకారం ఈయన్ని వైకే అలగ్ కమిటీని ప్రణాళిక సంఘం వాళ్ళు నియమించారు. మీకు ముందే చెప్పాను నేను, భారతదేశంలో పేదరికాన్ని నిరుద్యోగాన్ని లెక్కించేది ఎన్ఎస్ఎస్ఓనే, కానీ ప్రకటించేది మాత్రం ప్రణాళికా సంఘం అని. సో ప్రకటించే ప్రణాళికా సంఘం ఎన్ఎస్ఎస్ఓ వారు ఇచ్చినటువంటి పేదరికపు అంచనాలు ఎలా ఉన్నాయో ఏంటో చూసుకోవడానికి కొంతమంది వ్యక్తులని కమిటీలుగా నియమించి ఇలా సర్వే చేయిస్తుంది. అట్లా వైకే అలగ్ కమిటీ 1979లో నియమిస్తే ఆయన కొన్ని సూచనలు ఇచ్చాడు. గ్రామాలలో అయితేనేమో 2400 క్యాలరీలు, పట్టణాల్లో అయితేనేమో 2100 క్యాలరీలు, సగటున 2300 క్యాలరీలు శక్తినివ్వగలిగే ఆహార పదార్థాలని ఒక రోజుకి ఒక వ్యక్తి తీసుకుంటే వాడు పేదవాడు కాదు, వాడు పేదవాడు కాదు అని 1979లో చిన్న సవరణ చేశారండి. అంటే భారత్లో పేదరికాన్ని లెక్కించేది దేని ఆధారంగా అని చెప్పొచ్చు. ఇప్పుడు చెప్పండి, భారత్లో పేదరికాన్ని లెక్కించేది దేని ఆధారంగా? ఆస్తుల ఆధారంగానా, లేకపోతే నెలకు వాడు సంపాదించే ఆదాయం ఆధారంగానా, లేకపోతే వాడు పెట్టే ఖర్చు ఆధారంగానా? దేని ఆధారంగా? ఖర్చు ఆధారంగా. అంటే భారత్లో పేదరికాన్ని వినియోగాన్ని బట్టి లెక్కిస్తారు. భారత్లో పేదరికాన్ని వినియోగాన్ని బట్టి లెక్కిస్తారు. వినియోగం బట్టి లెక్కిస్తారు. వినియోగం అంటే కన్జంప్షన్ అని అర్థం. కన్జంప్షన్, అవునా? సో కన్జంప్షన్ వినియోగాన్ని బట్టి లెక్కిస్తారు. ఏ వినియోగం? సంవత్సరానికి వినియోగం అంటే ఖర్చు అని అర్థం అండి, కొత్త పదమేం కాదు అది, అవునా? వినియోగం అంటే ఖర్చు. మరి ఏ ఖర్చు? రోజుకు చేసే ఖర్చా, వారానికి చేసే ఖర్చా, నెలకు చేసే ఖర్చా, లేకపోతే సంవత్సరానికి చేసే ఖర్చా? అంటే నెలకు చేసే ఖర్చు. నెలకు లేదా నెల ఖర్చు ఆధారంగా పేదరికాన్ని లెక్కిస్తారు. నెల ఖర్చు. దీన్నే ఎంపీసీఈ విలువ అని పిలుస్తారు. ఎంపీసీఈ అంటే మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అని అర్థం. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్. మంత్లీ పర్ క్యాపిటా కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే నెలసరి తలసరి వినియోగ వ్యయం అని అర్థం. నెలసరి తలసరి వినియోగ వ్యయం. ఈ నెలసరి తలసరి వినియోగ వ్యయం ఆధారంగానే భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తారు. వినియోగాన్ని బట్టి లెక్కిస్తారు. వినియోగం చేయగలిగే స్థాయిని బట్టి లెక్కిస్తారు. వినియోగం చేయగలిగే స్థాయిని బట్టి లెక్కిస్తారు. సో అది కూడా, ఆ వినియోగం కూడా ఏ వినియోగం? నెల వినియోగం. అంటే ఒక వ్యక్తి నెలకు ఎంత ఖర్చు పెడుతున్నాడు అనే అంశాన్ని తీసుకొని ఆ ఖర్చు ఆధారంగా భారతదేశంలో పేదరికాన్ని లెక్కిస్తారండి. సో పేదరికాన్ని లెక్కించడానికి పేదరికపు రేఖను తయారు చేసింది ఎవరు? దండేకర్ మరియు రద్దులు. ఇక ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనాల ప్రకారం ఎలా ఉంది పేదరికం 1970 తర్వాత చూసుకుంటే 1961 నాటికి దండేకర్ మరియు రద్దుల ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంత వచ్చింది? 40% వచ్చింది. ఈ 40% రావడానికి వాళ్ళు పేదరికపు రేఖను ఏది తీసుకున్నారు? వాళ్ళు 40% రావడానికి పేదరికపు రేఖ తీసుకున్నారు. గ్రామాలలో అయితేనేమో 15 రూపాయలు, పట్టణాల్లో అయితేనేమో 22 రూపాయల 50 పైసలను తీసుకొని పేదరికాన్ని లెక్కించారు. ఇక పేదరికానికి సంబంధించినటువంటి అంచనాలు చూస్తే 1974లో ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం, ఇది కంపల్సరిగా ఉండాలి, ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం అవునా, ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం ఎలా తీసుకున్నారంటే 1974లో 1974లో రూరల్ అర్బన్, అవునా, రూరల్లో అయితేనేమో 49 రూపాయలు తీసుకున్నారు, అర్బన్లో అయితేనేమో 56 రూపాయలు తీసుకున్నారు. ఏంటివి 49, 56? ఎంపీసీ విలువలు, అంటే పేదరికపు రేఖ విలువలు. దీన్ని తీసుకునే పేదరికాన్ని లెక్కిస్తారు. 1974లో 49 రూపీస్ తీసుకున్నారు పర్ మంత్, అలాగే 56 రూపీస్ తీసుకున్నారు పర్ మంత్, అవునా. అలాగే 2005లో రూరల్లో 356,
అర్బన్లో 539 రూపీస్ తీసుకున్నారు. 539 రూపీస్ పర్ మంత్ తీసుకొని ఇవన్నీ పేదరికపు రేఖ విలువలండి. అంటే 2005లో పేదరికాన్ని లెక్కించాలనుకోండి రూరల్లో ఇదిగోండి 356 రూపాయలు పేదరికపు రేఖ విలువ. దీనికంటే తక్కువ ఖర్చు పెట్టే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళని అర్థం. అవునా? అలాగే ఇకపోతే 2011లో రూరల్లో 816 రూపాయలు, అర్బన్లో 1000 రూపాయలు పర్ మంత్. అర్బన్లో 1000 రూపాయలు పర్ మంత్. రూరల్ అయితేనేమో 816, అర్బన్ అయితేనేమో 1000 రూపాయలు తీసుకొని పేదరికాన్ని లెక్కించారు. లెక్కిస్తే ఇది పేదరికపు రేఖ విలువలు ఇవన్నీ. భారతదేశంలో పేదరికపు రేఖ విలువలు ఏం సార్ 3 చెప్పారు ఇంకా లేవా అంటే, మనకి మొదట్లో స్టార్టింగ్ పాయింట్లో ఎంత పేదరికం ఉందో తెలుసుకోవాలి. మనకి కొత్త అంచనా, అలాగే కొత్త అంచనాకు ముందు అంచనా, అవి తీసుకుంటే సరిపోతుంది మనకి. అవునా? ఇకపోతే మరి దీని ప్రకారం పేదరికం ఎంత వచ్చింది? ఇవి పేదరికపు రేఖ విలువలు గుర్తుపట్టాలి. ఇక దీని ప్రకారం భారతదేశంలో పేదరికం చూడండి ఎంత వచ్చిందో. 1974లో ఓవరాల్గా మొత్తం కలుపుకుంటే రూరల్ అర్బన్ మొత్తం కలుపుకుంటే 55% వచ్చింది 1974లో. అలాగే 2005లో 27.5%. అలాగే 2011లో 21.9%. ఇది గుర్తుపట్టాలి. ఈ 21.9%లో రూరల్ 25.7%, అర్బన్ 13.7%. అంటే భారతదేశంలో గ్రామాలలో ఎక్కువ పేదరికం, పట్టణాలలో ఎక్కువ. పట్టణాలలోనే ఎక్కువ భారతదేశంలో పేదరికం. మొత్తం 2011 నాటికి, ఈ 2011లో ఎన్ఎస్ఎస్ఓ వారు తీసుకున్నటువంటి దేని ప్రకారం వచ్చింది 21.9% అంటే రూరల్లో 816 రూపాయలు, అర్బన్లోనేమో 1000 రూపాయలు తీసుకొని లెక్కించడం వల్ల మొత్తం పేదరికం 21.9% వచ్చింది. గుర్తుపట్టగలగాలి. 2011 ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనాల ప్రకారం భారతదేశంలో పేదరికం ఎంత అని అడిగితే ఎంత? 21.9%. ఒకవేళ ఇచ్చిన ఆప్షన్స్లో 21.9% లేకుండా 22% ఉందనుకోండి, 22నే రైటు. 21.9% ఎగ్జాక్ట్గా ఉంటే అదే రేటు. సో ఇది ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం భారతదేశంలో పేదరికానికి సంబంధించినటువంటి విలువ. మరి భారతదేశంలో పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంది? భారతదేశంలో పేదరికం ఎక్కడ ఎక్కువగా ఉంది? భారతదేశంలో పేదరికం ఎన్ఎస్ఎస్ఓ వారి అంచనా ప్రకారం చూడండి, పేదరికం శాతం ఎంత వచ్చింది? 21.9%. ఈ 21.9% పేదరికం రావడానికి తీసుకున్నటువంటి విలువలు ఎంత? గ్రామాల్లో అయితేనేమో 816 రూపాయలు తీసుకున్నారు, పట్టణాల్లో అయితేనేమో 1000 రూపాయలు తీసుకున్నారు. ఇకపోతే 2011 ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం 2011 ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం భారత్లో పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రం 2011 ఎన్ఎస్ఎస్ఓ అంచనా ప్రకారం భారత్లో పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రం, భారత్లో పేదరికం అధికంగా ఉన్న రాష్ట్రం లేదా రాష్ట్రాలు తీసుకున్నాం. రాష్ట్రాలు 1 ఛత్తీస్గఢ్. గుర్తుపట్టగలగాలండి, అందరూ బీహార్ వైపుకి వెళ్తారు, కాదండి. ఛత్తీస్గఢ్ 39.93%. ఛత్తీస్గఢ్ 39.90%. 2 జార్ఖండ్ 36.9%. అలాగే తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు
తక్కువగా ఉన్నటువంటి మొదటి 2 రాష్ట్రాలు భారతదేశంలో గోవాలో తక్కువగా ఉందండి పేదరికం. గోవా 5.09%. అలాగే కేరళ భారతదేశంలో పేదరికం తక్కువగా ఉన్నటువంటి 2వ రాష్ట్రం 7.05%. అలాగే ఎక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు, ఎక్కువగా ఉన్న యూనియన్ టెరిటరీ అంటారండి. ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం భారతదేశంలో పేదరికం ఎక్కువగా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం దాద్రా నగర్ హవేలీ 39%. అలాగే తక్కువగా ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతం అండమాన్ అండ్ నికోబార్ 1% ఉంది. అండమాన్ అండ్ నికోబార్లో 1% ఉంది. ఇది 2011 NSF వారి అంచనాల ప్రకారం భారతదేశంలో ఉన్నటువంటి పేదరికం. ఇకపోతే ఆ పేదరికాన్ని లెక్కించడానికి కొంతమంది కమిటీలను నియమించారు.